నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఒకప్పుడు వాళ్ళంతా వైసీపీలోని సీనియర్స్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు వాయిస్ వినిపించిన ఆ నేతలు పార్టీ మారాక ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు? సీనియర్స్ అయ్యి పార్టీ తరపున ఎందుకు మాట్లాడటం లేదు? అధిష్టానమే ఆ నలుగురిని పక్కన పెట్టిందా, లేక వాళ్ళంతటి వాళ్లే జనసేన గొడుగు కింద సైలెంట్గా సేద తీరుతున్నారా? 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ నియంత పోకడలు నచ్చక చాలామంది నేతలు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అందులో అధిక శాతం జగన్కు అత్యంత సన్నిహితులే ఉన్నారు. అలానే ఓ నలుగురు ఫ్యాన్ ఉక్కపోతతో పార్టీకి గుడ్ బై చెప్పి గాజు గ్లాస్ అయితే పట్టుకున్నారు. జగన్ బంధువు ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్యన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. పార్టీలో చేరిన మొదట్లో కాస్త పర్వాలేదనిపించారు. అడపా దడపా పార్టీ తరపున స్వరాలు వినిపించినా ఆ తర్వాత మెల్లమెల్లగా అంతా మ్యూట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. దీంతో వీళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్న చర్చ కూడా గట్టిగా జరుగుతుంది. ఓటమి తర్వాత వైసీపీలో మారిన సమీకరణాలు, పరిస్థితులు బట్టి జనసేన వైపు మొగ్గు చూపారు ఈ సీనియర్ లీడర్స్. పదవుల మీద ఆశ వీళ్ళని జనసేన వైపు నడిపించిందని అప్పట్లో చెప్పుకున్నారంతా. ఇక సీనియారిటీ పరంగా చూసుకున్న జనసేనలో నాదెండ్ల మనోహర్ తప్ప వీళ్ళకంటే సూపర్ సీనియర్స్ పెద్దగా లేరు. అందుకే వీళ్ళ సీనియారిటీని, రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుంటారని, ఏదో ఒక పదవి వస్తుందని అంచనా వేశారు ఎక్కువ మంది. కానీ టైం గడిచే కొద్దీ పదవులు కాదు కదా, పార్టీ వేదికల మీద ఈ సీనియర్స్ కనిపించడం లేదు. అసలు పార్టీ పరమైన నిర్ణయాల్లో వీళ్ళ ప్రమేయం లేకుండా పోయిందని కూడా చెప్పుకుంటున్నారు. పార్టీ మారిన సమయంలో బాలినేని వర్సెస్ వైసీపీ అన్నట్టుగా వారైతే నడిచింది. మధ్యలో ఓసారి చెవిరెడ్డి, బాలినేని మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. ఆ సందర్భంగా వైసీపీ పైన డోస్ పెంచిన బాలినేని హాట్ కమెంట్స్ చేశారు. మిగతా నాయకులు మొదట్లో ఇలానే వైసీపీ పైన వాయిస్ పెంచినా ఇప్పుడంతా గమ్మునుండిపోయారు. బాలినేని, సామినేని, కిలారి 2024 సెప్టెంబర్లో జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక పిఠాపురం నేత పెండెం దొరబాబు అయితే 2025 మార్చిలో చేరారు. కానీ వీళ్ళందరికీ పదవుల పరంగా నిరాశే మిగిలినట్టు చెప్పుకుంటున్నారు. సామినేని ఉదయభానుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా అక్కడ చేసేది ఏం లేదన్నట్టుగా ఉన్నారట ఆయన. అటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం జరిగింది మొదట్లో. కానీ కూటమిలో పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు అంత సీన్ లేదనేది రాను రాను బాలినేనికి అయితే అర్థమైపోయినట్టుంది. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఇన్వాల్వ్ కావటం లేదంటున్నారు. కిలారి రోసయ్య, పెండెం దొరబాబులకు జనసేనలో ఏ బాధ్యతలు లేవు. బాధ్యతలు లేవని కామైపోయారో మరే కారణమో పార్టీ కార్యక్రమాలు, అధికారిక స్పందనలో ఎక్కడా వీరి మార్క్ అయితే అసలు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని సుపరిపాలనకు ఏడాది పేడ విరగడైంది దినం పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో సైతం ఈ సీనియర్స్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జగన్ ప్రకాశం జిల్లా పొదిల్లో రచ్చ చేసి వెళ్లారు. గిట్టుబాటు ధర ఇవ్వలేదంటూ ప్రభుత్వం పైన బురద జల్లి వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యాఖ్యల మీద అదే జిల్లాకు చెందిన నేత బాలినేని ఎక్కడా స్పందించలేదు. అటు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలపైన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని కూడా స్పందించకపోవటం ఆశ్చర్యంగానే ఉందంటున్నారు పరిశీలకులు. అటు తెనాలిలో గంజాయి బ్యాచ్ ఇళ్లకు వెళ్లి జగన్ పరామర్శించిన పక్క నియోజకవర్గంలో ఉన్న రోసయ్య ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో వీళ్ళంతా అసలు జనసేనలో ఉన్నట్టా లేనట్టా అన్న డౌట్స్ కూడా కొందరికైతే వస్తున్నాయి. మొత్తం మీద జనసేనలో ఈ సీనియర్స్ను అధిష్టానం పట్టించుకోవటం లేదా, లేక వాళ్లే పట్టనట్టు ఉంటున్నారా అనేది జన సైనికులకు అస్సలు అంతుపట్టడం లేదట. రాబోయే రోజుల్లోనైనా ఈ నలుగురు జనసేన తరపున గలం విప్పుతారో లేదో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.